కురుక్షేత్ర మహాసంగ్రామంలో 12వ రోజు రాత్రి ద్రోణుడిని దుర్యోధనుడు నువ్వు దేనికి పనికిరావు అన్నంతగా అవమానించాడు. దానికి ద్రోణుడు ఇక నేనేంటో నా శక్తి ఏంటో రేపు నిరూపిస్తాను, పాండవులు అందరినీ అంతం చేయగల శక్తి ఉన్న మహావ్యూహాన్ని రచించబోతున్నాను అని దుర్యోధనుడికి మాటిచ్చాడు. కానీ దానికి ఒక షరతు పెట్టాడు. రేపు నేను రచించబోయే వ్యూహం కేవలం అర్జునుడు లేకపోతేనే ఫలిస్తుంది, కాబట్టి అర్జునుడిని యుద్ధభూమి నుండి దృష్టి మళ్లించాల్సిన బాధ్యత నీది అని దుర్యోధనుడికి చెప్పాడు. దానికి దుర్యోధనుడు సరే అని ఒక పన్నాగం పన్నాడు. 13వ రోజు ఉదయం అయింది. అటు కౌరవ సైన్యం ఇటు పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరూ సంబుజ్జీలే, రణబేరులు మోగాయి. రెండు వైపుల సైన్యం ఒకరివైపు ఒకరు పరిగెడుతున్నారు. రెండు సైన్యాలు ఢీకొని హోరాహోరీగా యుద్ధం చేస్తున్నారు. కానీ 12వ రోజు జరిగిన అనుభవం వల్ల అర్జునుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ధర్మరాజుని కాపాడాలని పాండవ సైన్యంలో ముఖ్యమైన వారందరినీ ధర్మరాజు చుట్టూ రక్షణగా ఉంచాడు. ఇంతలో కౌరవ సైన్యంలోని భాగమైన సంసప్తకుల సైన్య సమూహమైన వందలాది సైనికులు పాండవులు ఉన్న ప్రదేశానికి వచ్చారు. సంసప్తకుల సైన్యాధ్యక్షుడు అర్జున, మేము త్రిగర్తలం కాదు, సంసప్తకులం. మమ్మల్ని ఓడించడం నీ ఒక్కడి వల్ల కాదు. నీ ఒక్కడి వల్ల ఏంటి? పాండవ సైన్యం మొత్తం మాకు ఎదురొచ్చినా మేము మీ అందరినీ అంతం చేయగలం. రా, నేను నీకు సవాల్ విసురుతున్నాను. మాతో యుద్ధం చేయి, మమ్మల్ని ఓడించు, అప్పుడు ఒప్పుకుంటాం. అందరూ చెప్తున్నట్లు నువ్వు వీరాది వీరుడువని, లేదంటే నువ్వు పురుషు పుట్టుకే పుట్టలేదని మా ముందు ఒప్పుకో అని వెటకారంగా నవ్వుతున్నారు. అర్జునుడు మాత్రం ఏమాత్రం చలించలేదు. ఏంటి అర్జున, నీ అన్నను నువ్వు కాపాడుతున్నావా, లేదా మీ అన్న పేరు చెప్పుకొని నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా? దమ్ముంటే రా, మాతో యుద్ధం చేయి. ఏంటి, పాండవులంతా యుద్ధం మానేసి ఒకచోటే బదిలీ చేస్తున్నారు? రండి, మాతో యుద్ధం చేయండి. మీకు వీరత్వం లేదా? ఇన్ని మాట్లాడుతున్నా చలించకుండా ఉన్నారే, మీరేం వీరుడురా అని రెచ్చగొడుతూనే ఉన్నారు. కానీ అర్జునుడు మాత్రం చలించలేదు. ఇంతలో ధర్మరాజు అర్జున అని అరిచాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజును చూసి, అన్న, నాకు అర్థమైంది, నేను వెళ్తున్నా, కానీ నువ్వు జాగ్రత్త. నీకు రక్షణగా మన పాండవ సైన్యం మొత్తంలో శ్రేష్టమైన వీరులందరినీ నీ చుట్టూ ఉంచాను. నిన్ను ఎవరూ తాకలేరు. అదుగో చూడు, కౌరవ సైన్యం నిన్నట్లాగే ఈరోజు కూడా గరుడ వ్యూహాన్ని పన్నారు. ఆ వ్యూహాన్ని మన సైనికులు సునాయాసంగా ఛేదించగలరు. కాబట్టి నీకు ఎటువంటి భయం లేదు. పైగా మన పాండవ సైన్యాధ్యక్షుడైన దృష్టద్యుమ్నుడు నీ పక్కన నిల్చున్నాడు. నేను వెళ్ళి ఈ సంసప్తకుల్ని అంతం చేసి వస్తానని, కృష్ణ పద, వాళ్ళ అంతు చూద్దాం అని రథం ఎక్కాడు. కృష్ణుడు రథం నడుపుతున్నాడు. రథం మీద అర్జునుడున్నాడు. సంసప్తకులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. కానీ సంసప్తకులు వాళ్ళ గుర్రాలని తిప్పి అక్కడి నుండి వేగంగా దూరంగా పారిపోతున్నారు. అర్జునుడి రథం ఆ సంసప్తకుల్ని వెంబడిస్తుంది. అప్పటి వరకు వందల్లో ఉన్న సంసప్తకుల సైన్య సమూహానికి గుర్రాల మీద కొత్త సైనికులు వచ్చి కలుస్తున్నారు. వీరు పారిపోతున్నారు, కానీ కొత్త సైనికులు వచ్చి వారితో కలిసేసరికి అప్పటి వరకు వందల్లో ఉన్న సైన్యం ఒక్కసారిగా 10,000కు పైగా సైన్యంగా మారిపోయారు. కృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఇదేదో ఉచ్చులాగా ఉంది, మనం వెనక్కి వెళ్ళడమే శ్రేయస్కరం అని అన్నాడు. ఏంటి కృష్ణ, కేవలం ఈ అల్పమైన సైన్యాన్ని చూసి భయపడాలా? చూడు వీరందరినీ, అసలే పిరికి పందులు, పైగా మనల్ని చూసి పారిపోతున్నారు. వీళ్ళని చూసి మనం భయపడేదేంటి? వీరందరినీ ఈరోజు నేను తరిమి తరిమి చంపుతాను చూడు అని కృష్ణుడితో అన్నాడు. ఇంతలో సంసప్తకుల సైన్యం సంఖ్య 30,000కు పైగా అయిపోయింది. 30,000 మంది సంసప్తకులు పారిపోతున్నారు. వారందరినీ చంపడానికి అర్జునుడు, కృష్ణుడు రథం మీద వెంబడిస్తున్నారు. ఇంతలో వేగంగా పరిగెడుతున్న సంసప్తకులు సడన్గా ఆగిపోయారు. వారందరూ గుర్రాలని వెనక్కి తిప్పారు. అంటే అర్జునుడి వైపుకి తిప్పారు. ఒకవైపు అర్జునుడు ఒక్కడే ఉన్నాడు. తనకి ఎదురుగా 30,000 మంది సైనికులు ఉన్నారు. ఒక్కసారిగా వారందరూ వెడల్పుగా జరుగుతూ అర్ధచంద్రాకార వ్యూహంలో మారిపోయారు. అర్జునుడికి అర్థం కాలేదు, వీరు ఎందుకు వచ్చారు, ఎందుకు రెచ్చగొట్టారు, ఎందుకు పారిపోయారు, ఎక్కువ మంది ఎందుకు అయ్యారు, మరలా ఎందుకు ఆగారు, ఇప్పుడు ఎందుకని అర్ధచంద్రాకార వ్యూహాన్ని రచిస్తున్నారు? సాధారణంగా యుద్ధంలో ఎప్పుడైనా ఒక వ్యూహాన్ని రచిస్తారు. కానీ ఇప్పటికే ధర్మరాజుకి ఎదురుగా ఉన్న కౌరవుల సైన్యం గరుడ వ్యూహంలో యుద్ధం చేస్తున్నారు. మరలా ఏంటి ఇక్కడ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు అని అర్థం చేసుకునే లోపే సంసప్తకుల అర్ధచంద్రాకార వ్యూహం కాస్త సూర్యుడిని మింగుతున్న రాహుల అర్జునుడిని చుట్టుముట్టారు. కృష్ణుడు, అర్జునుడు రథం మీద ఒంటరిగా ఉన్నారు. వారి చుట్టూ 30,000 మంది సంసప్తకులు ఉన్నారు. అందరూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ గుర్రాల మీద అర్జునుడిని చంపడానికి వస్తున్నారు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, అయితే ఈరోజు నా జీవితంలో చివరి రోజు అవ్వచ్చు, కానీ నేను చెప్పేది విను. ఈరోజు నేను మరణించే పరిస్థితి వస్తే నేను ఊపిరి బదిలే చివరి శ్వాసలోపు ఈ సంసప్తకుల్లో ఏ ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలను. ఈరోజు నా గాంధీవానికి అసలైన పని పడింది. నా వీరత్వం నిరూపించుకునే క్షణం ఇప్పుడు వచ్చింది. ఈ 30,000 మంది కాదు, మరో 1,00,000 మంది వచ్చినా అందరినీ ఈ ఒక్కరోజే మట్టు పెడతాను అని రథం మీద ఉన్న చెక్క మీద కాలు మోపి
తన గాంధీవాన్ని తీసి సంసప్తకుల వైపు బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత అర్జునుడు ఎలా యుద్ధం చేశాడో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఊహించుకోండి. అయితే పాండవ సైన్యంలోని ధర్మరాజు దగ్గరికి ఒక సైనికుడు వచ్చి, రాజా, అర్జునుడిని సంసప్తకులు అర్ధచంద్రాకార వ్యూహంతో చుట్టుముట్టారు. 30,000 మందికి పైగా సైన్యం మధ్యలో అర్జునుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న పాండవ సైన్యాధిపతి దృష్టద్యుమ్నుడు, ధర్మరాజా, ఈరోజు ఏదో జరగబోతుంది. 30,000 మంది ఒక్కసారిగా అర్జునుడిని చుట్టుముట్టారంటే వారందరినీ అర్జునుడు ఒక్కడే చంపాడు అని అనుకున్న తన దగ్గర ఉన్న అస్త్రాలని, శస్త్రాలని, గాంధీవాన్ని, యావత్ శక్తిని ఉపయోగించి చంపినా ఈ రోజంతా సరిపోదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన అర్జునుడిని వారు ఒక రోజంతా నిర్బంధించినట్టే. అర్జునుడిని అలా నిర్బంధించారంటే అక్కడ ఏదో పెద్ద విషయమే జరగబోతుందని దృష్టద్యుమ్నుడు ధర్మరాజుతో చెప్పాడు. ఇంతలో కౌరవ సైన్యానికి కూడా అర్జునుడు ధర్మరాజుకి దూరంగా ఉన్నాడని తెలిసింది. దుర్యోధనుడు ఒక నవ్వు నవ్వి అహంకారంతో కూడిన గర్వంతో ద్రోణుడి దగ్గరకు వచ్చి, ఆచార్య, మీరు నన్ను అడిగిన పనిని నేను చేశాను. అర్జునుడు ధర్మరాజుకు దూరంగా తీసుకువెళ్ళేలా చేశాను. ఇప్పుడు మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే సమయం ఆసనమైంది అని అన్నాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ద్రోణాచార్యుడు వెళ్ళి తన రథం ఎక్కి ఆ రథం ఆసనం మీద ఉన్న శంఖాన్ని తీసుకొని ఆ రథం మీద నిల్చోడానికి ఎత్తుగా ఉన్న దానిపైన కాలు వేసి ఆ శంఖంని తన పెదాలకి ఆంచి తన ఊపిరంతా ఉపయోగించి గట్టిగా ఊదాడు. ఒక్కసారిగా కురుక్షేత్ర యుద్ధం మధ్యలో ఉన్న కౌరవ సైనికులందరూ యుద్ధం చేయకుండా ఆగిపోయారు. ద్రోణుడు మరొకసారి శంఖాన్ని ఊదాడు. అంతే, యుద్ధ భూమిలో ఉన్న కౌరవ సైన్యం అందరూ వెనక్కి పరిగెడుతున్నారు. అలా వచ్చి అందరూ ఒకచోట చేరారు. పాండవులకి ఏమీ అర్థం కావట్లేదు. అందరూ అక్కడ ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. కాలం స్తంభించిపోయిందా అన్నట్టుగా అందరూ కదలకుండా మెదలకుండా అలా నిల్చుండిపోయారు. ఇంతలో కౌరవ సైన్యంలోని వాయిద్యకారులు ఒక రకమైన డోలు, యుద్ధ బూర్ల శబ్దాలు చేస్తున్నారు. ఆ శబ్దానికి అందరూ ఒక పెద్ద చక్రం లాంటి ఆకారంలో నిల్చున్నారు. ఆ చక్రం 7 వలయాలుగా ఉంది. ఒక్కో వలయంలో గుర్రాలు, ఏనుగులు, రథాలు, విల్లుకారులు, పోరాట యోధులు ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో పాండవులకు అర్థమే కావట్లేదు. ఏం జరుగుతుంది అక్కడ, ఏంటి వ్యూహం, చూడడానికి ఎంత శత్రు దుర్భేద్యంగా ఉందని ధర్మరాజు అన్నాడు. వెంటనే తన పక్కన ఉన్న దృష్టద్యుమ్నుడు, మహారాజా, ఈ వ్యూహం సాటి లేనిది. దీనికి మించిన వ్యూహం మరొకటి లేదు. యుద్ధ భూమిని అంతటినీ నాశనం చేయగల శక్తి ఈ వ్యూహం ఒక్కదానికే ఉంది. ఇదే పద్మ వ్యూహం. ఈరోజు ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడంటే మన యుద్ధం ముగిసినట్టే అని చెప్తుండగా, మన భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగినట్టు ఈ వ్యూహం కూడా తన చుట్టూ తను తిరుగుతూ పాండవుల సైన్యం వైపుకి వస్తుంది. పద్మవ్యూహం తన దగ్గరికి వచ్చిన అన్నిటినీ, సూర్యుడు తన దారికి అడ్డొచ్చిన ప్రతిదాన్ని దహించినట్టుగా ఆ వ్యూహం ఏ నేలపైన అడుగు పెడుతుందో అక్కడ శత్రువులందరినీ చంపడం కాదు, ముక్కలు ముక్కలుగా నరికి నాశనం చేస్తుంది. ఆ వ్యూహం నేరుగా ధర్మరాజు ఉన్న ప్రదేశం వైపుకి వస్తుంది. పాండవ సైనికులందరూ యుద్ధం చేయడం మానేసి వాళ్ళ కత్తులు, కవచాలు పడేసి ఆ పద్మ వ్యూహాన్ని చూసి పారిపోతున్నారు. ఈరోజు బ్రతుకుంటే చాలు అని అందరూ అనుకొని యుద్ధం వదిలేస్తున్నారు. ఆ వ్యూహాన్ని ఎదిరించడం కాదు కదా, కనీసం అది వచ్చే దారిలో నిల్చునే ధైర్యం కూడా ఎవరికి లేదు. ధర్మరాజు ఈ వ్యూహాన్ని మనం ఎలా ఛేదించగలమని దృష్టద్యుమ్నుడిని అడిగాడు. దానికి దృష్టద్యుమ్నుడు, పాండవ సైన్యంలో యుద్ధం చేస్తున్న వారిలో కేవలం అర్జునుడు మాత్రమే ఈ వ్యూహాన్ని ఛేదించగలడని, కానీ అర్జునుడిని సంసప్తకులు నిర్బంధించారు. అర్జునుడు వారందరినీ చంపి రావడానికి ఈరోజు సరిపోకపోవచ్చు, కానీ ఈలోపు ఈ పద్మవ్యూహం పాండవ సైన్యం అంతటినీ తునాతునకలు చేస్తుంది. అర్జునుడు వచ్చేసరికి మన ఓటమి, మన చావులు మాత్రమే ఆయన కనిపిస్తాయి అని చెప్పాడు. ధర్మరాజుకి ఓటమి భయం, ప్రాణభయం 2 మొదలయ్యాయి. ఎదురుగా చూస్తే పద్మవ్యూహం ఎదురులేనిదిగా ధర్మరాజు వైపుకి వస్తుంది. ఒక్కడంటే ఒక్క సైనికుడు కూడా ఆ వ్యూహానికి ఎదురుగా వెళ్ళట్లేదు. ధర్మరాజు చేతులు వణకడం మొదలయ్యాయి. ధర్మరాజుకు రక్షణగా తన చుట్టూ ఉన్న సైనికులందరినీ చూసి, వీరులారా, ఈరోజు మనం యుద్ధం ఓడిపోవాల్సిందేనా, మన ప్రాణాలన్నీ పోవాల్సిందేనా, ఓటమిని ఒప్పుకొని ఆ దుష్టుడు దుర్యోధనుడి ఎదుట మనం మోకరించాల్సిందేనా? అయ్యో, సమయానికి నా తమ్ముడు అర్జునుడు కూడా ఇక్కడ లేడే. అర్జునుడు కాకుండా మనలో ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించగల వీరుడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడా? మన పాండవ సైన్యాన్ని కాపాడే యోధుడు మనలో లేడా? ఈ రోజే మీ మరణమని చెప్పి వస్తున్నట్టు మన వైపే చూస్తున్న ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించగల వీరుడు మనలో ఒక్కడంటే ఒక్కడు కూడా లేడా అని భయం, బాధ, విషాదం కూడిన ముఖంతో ధర్మరాజు అడిగాడు. నేనున్నాను పెదనాన్న అని ఆ వీరుల వెనక నుండి ఒక గొంతు వినిపించింది. ఒక చెయ్యి పైకి లేచింది. ఎవరది? ఈ వ్యూహాన్ని ఛేదించగల వీరుడు మనలో ఉన్నాడా? ఎవరు నీవు? ముందుకు రా అని ధర్మరాజు అన్నాడు. అతనికి అడ్డుగా ఉన్న వీరులందరినీ పక్కకు జరుపుకుంటూ, కారు మేఘాలను చీల్చుకుంటూ అగాధం నుండి బయటికి లేచిన సూర్యుడిలా ఒక మహాయోధుడు ధర్మరాజు ముందుకు వచ్చాడు. ఎవరా వీరుడు అని ఆశగా చూసిన ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అతడు ఎవరో కాదు, అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్య, నీకు పద్మవ్యూహం ఛేదించడం వచ్చా? ఆ వ్యూహాన్ని ఛేదించగల శక్తి నీకు ఉందా అని అడిగాడు.
దానికి సమాధానంగా అభిమన్యుడు, పెదనాన్న, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పద్మ వ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకున్నాను. ఇక నా శక్తి అంటారా? ఈ పద్మ వ్యూహంలో ఎంతమంది వీరులున్నా, ఎంతటి యుద్ధ తంత్రాలు తెలిసిన యోధులున్నా, అంతెందుకు ఆ వ్యూహంలో శత్రువులా మా నాన్న లాంటి మరో అర్జునుడే ఉన్నా, సాక్షాత్ దేవతలందరూ కలిసి వచ్చినా నేను ఒక్కడనే వాళ్ళందరినీ నాశనం చేయగలను. మీరు ఆజ్ఞ వేయండి పెదనాన్న అని అడిగాడు. అభిమన్యుడి మాటలకి, తన ఆత్మవిశ్వాసానికి ధర్మరాజుకి ఈరోజు పాండవ సైన్యం గెలుస్తుంది అని నమ్మకం వచ్చేసింది. అప్పటి వరకు భయంతో వణుకుతున్న వీరులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పాండవ సైన్యం మొత్తాన్ని ఒక్క అభిమన్యుడు మాత్రమే కాపాడగలడు అని అందరూ ప్రగాఢంగా నమ్ముతున్నారు. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. అభిమన్యుడిని చూస్తే 16 ఏళ్ల బాలుడు, పైగా తమ్ముడి కుమారుడు. ఒకవేళ తనకి ఏమైనా అయితే ఆ పాపాన్ని తాను భరించలేనని భయపడ్డాడు. ఇంతలో అభిమన్యుడు ధర్మరాజు వద్దకి ఒక అడుగు వేసి, పెదనాన్న, నన్ను నమ్మండి, నేను ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించగలను. ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ రోజే పాండవ సైన్యం అంతటికీ విజయాన్ని బహుమతికి ఇస్తాను. ఇక ఆలోచించకండి, అంగీకరించండి అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు అభిమన్యుడి భుజంపై చేయి వేసి, అభిమన్య, ఈరోజు పాండవ సైన్యం అందరి ప్రాణాలు నీపైన ఆధారపడి ఉన్నాయి. వెళ్ళు, మాకు మార్గదర్శివై ఆ పద్మ వ్యూహంలోనికి తీసుకువెళ్ళు. నీతో నేను, మన పాండవ సైన్య వీరులందరూ వస్తారు. ఈరోజు ఆ వ్యూహాన్ని మనమందరం కలిసి ఛేదిద్దాం. కౌరవుల అంతు చూద్దాం. దారి చూపించి అభిమన్య అని అడిగాడు. దానికి అభిమన్యుడు ఆనందంతో, ఆత్మవిశ్వాసంతో ఒక నవ్వు నవ్వి, రథసారథి, అశ్వాలకు కళ్ళాలను బిగించండి, రథంలో అస్త్రాలను నింపండి. ఈరోజు కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవులందరినీ అంతం చేయడానికి మన రథంని సిద్ధం చేయండి అని అరిచాడు. ఇప్పుడు అభిమన్యుడు ఎలా పోరాటం చేస్తాడో విక్రమాదిత్య వెర్షన్లో వినండి. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ముందుగా అసలు పద్మవ్యూహంని ఎందుకని ఎవరో ఛేదించలేనంత శక్తివంతమైంది అని అంటారో తెలుసుకుందాం. పద్మవ్యూహం అనే ఒక ఫార్మేషన్లో సైనికులు అందరూ నిలబడితే అది ఒక పెద్ద చక్రంలా కనిపిస్తుంది. అయితే ఆ చక్రంలో 7 వలయాలు ఉంటాయి. ఒక్కో వలయంలో ఒక్కో రకమైన ఛాలెంజ్ ఉంటుంది. బయట నుండి లోపలికి వెళ్ళే కొద్దీ బయట వలయంలో ఉన్న సైనికుల కన్నా లోపల వలయంలో ఉన్న సైనికులు ఎక్కువ శక్తివంతులుగా ఉంటారు. ఆ వ్యూహం మధ్యలో రాజు బంధువులు, సేనాధిపతి, వీరాది వీరులు ఉంటారు. అయితే ఒక్కో వలయంలో 5 వరుసల్లో సైనికులు ఉంటారు. మొదటి వరుసలో కత్తులతో యుద్ధం చేసే సైనికులు, ఆ తర్వాత బాణాలు వేసే విల్లుకారులు, ఆ తర్వాత గుర్రాలపైన అశ్వదళం, ఆ తర్వాత ఏనుగులపైన గజదళం, ఆ తర్వాత రథాల మీద ఉండే సైనికులు ఉంటారు. ఇలా 5 వరుసలున్న ఒక్కో రకం సైన్యం ఒక్కో వైపుకి ఒక్కో వేగంతో జరుగుతూ ఉంటారు. అయితే ఎవరైనా వీరుడు ఈ వలయాన్ని దాటాలంటే దారికి మధ్యలో ఉన్న వీరందరినీ చంపాలి. ఒకవేళ ముందు వరుసలో ఉన్న కొంతమంది సైనికుల్ని చంపి లోపలికి వెళ్దామంటే వెనక వరుసలో ఉన్న సైనికులు మనల్ని చంపేస్తారు. ఒకవేళ దూరం నుండి ముందు వరుసలో ఉన్న సైనికుల్లో కొంతమందిని చంపినా మనం ఆ ప్రదేశానికి వచ్చేసరికి ఆ వరుస జరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళే దారి మళ్ళీ మూసుకుపోతుంది. పైగా ఈ పద్మవ్యూహంలోనికి ప్రవేశించడానికి 40% శక్తి అవసరమైతే తిరిగి బయటికి రావడానికి 60% శక్తి ఉండాలి. వీరుడు ఎవరైనా మధ్య వరకు వెళ్ళినా అప్పటికే అతడు అలసిపోయి ఉంటాడు, ఇక తిరిగి రావడం అనేది జరగదు. అందుకే ఈ వ్యూహం అనేది ఎంటర్ ది డ్రాగన్ టైప్, అంటే ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. అలాంటి పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుడు సిద్ధమయ్యాడు. అయితే అభిమన్యుడికి ఈ పద్మవ్యూహం కోసం ఎలా తెలుసు? అర్జునుడి భార్య సుభద్ర గర్భిణిగా ఉన్నప్పుడు భార్య ముందు గొప్పలు చెప్పుకోవడానికి నాకు అది వచ్చు ఇది వచ్చు అని చెప్పి ఎవ్వరికీ ఛేదించడం రాని పద్మవ్యూహాన్ని నేను ఛేదించగలను అని చెప్పి దాని గురించి అర్జునుడు సుభద్రతో చెప్పాడు. అప్పుడు నిన్ను గర్భిణిగా ఉన్న సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు అర్జునుడు చెప్పిందంతా విన్నాడు. అయితే అర్జునుడు లోపలికి ఎలా ప్రవేశించాలో చెప్పి ఇప్పుడు బయటికి ఎలా రావాలో చెప్తాను అని చెప్పబోతుంటే, అర్జున, ఏంటయ్యా భార్యతో కబుర్లు చెప్తూ కూర్చున్నావు, మనకి చాలా పని ఉంది కదా, రా అని శ్రీకృష్ణుడు వచ్చి అర్జునుడిని తీసుకెళ్ళిపోయాడు. అలా అభిమన్యుడికి లోపలికి ప్రవేశించడమే తెలుసు కానీ బయటికి రావడం మాత్రం తెలియదు. అయితే కృష్ణుడు ఎందుకని అభిమన్యుడికి తిరిగి రావడం చెప్పనివ్వకుండా అర్జునుడిని తీసుకెళ్ళాడంటే దానికి కారణం కురుక్షేత్ర యుద్ధం యొక్క ముఖ్య ఉద్దేశం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం. 2 విషయాలు.
ఒకటి ధర్మాన్ని రక్షించడం అయితే రెండోది భూమి మీద సమానత్వాన్ని నెలకొల్పడం. మీరు గమనిస్తే కృతయుగంలో దేవుళ్ళకి మనుషులకి పెద్ద తేడా ఉండేది కాదు. అందరితో కామన్గా మాట్లాడేవారు. కానీ త్రేతాయుగంలో దేవుళ్ళతో మనుషుల రిలేషన్ 90% పడిపోయింది. అప్పుడు మనకి ప్రకృతికి మధ్య సంబంధం ఉండేది. అందుకే మనం అప్పట్లో కోతులతో పక్షులతో మాట్లాడేవాళ్ళం. అదేనండి ఆంజనేయుడు జటాయువు. తరువాత ద్వాపర యుగంలో మనకి ప్రకృతికి ఉన్న రిలేషన్ 90% పడిపోయింది. మనుషుల మధ్య సంబంధాలు తెగిపోతూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు. అదే ఈ కురుక్షేత్ర యుద్ధం. ప్రస్తుత కాలంలో అయితే మనిషి తనలో తానే యుద్ధం చేస్తున్నాడు. మైండ్, బాడీ అండ్ సోల్కి కంట్రోల్ లేదు. ఒకదాంతో మరొకటి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయింది. కృష్ణుడికి తెలుసు ద్వాపరయుగం తర్వాత భూమి మీద మనుషులు మాత్రం ఉంటారని. అయితే ఆ మనుషులందరిలో ఏకత్వం ఉండాలి. అంటే మనుషుల మధ్య తెలివి పరంగా, క్యారెక్టర్ పరంగా ఎక్కువ తక్కువలు ఉండాలి కానీ శక్తి పరంగా ఉండకూడదు. ఎందుకంటే శక్తివంతులుంటే వారి శక్తిని అయితే వారు లేదా వేరే వాళ్ళు వీరి శక్తిని దుర్వినియోగం చేస్తారు. అందుకనే శక్తివంతులందరినీ ఒక చోట చేర్చి చంపే ప్రక్రియనే శ్రీకృష్ణుడు క్రియేట్ చేశాడు. అదే ఈ కురుక్షేత్ర యుద్ధం. మీరు గమనిస్తే అర్జునుడి కన్నా తన కొడుకు అభిమన్యుడు శక్తివంతుడు, ద్రోణుడి కన్నా అశ్వత్థామ శక్తివంతుడు, భీముడి కన్నా ఘటోత్కచుడు శక్తివంతుడు, ఇంకా చెప్పుకుంటూ పోతే బార్బరికుడు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ తండ్రుల కన్నా చాలా శక్తివంతులు. అందుకే తరాలు పెరిగే కొద్దీ వీరి శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి అలా జరగకూడదని శక్తివంతులందరూ ఈ యుద్ధంలో మరణించాలని శ్రీకృష్ణుడి సంకల్పం. అందుకనే శ్రీకృష్ణుడు అభిమన్యుడికి పద్మవ్యూహం నుండి తిరిగి రావడం చెప్పనివ్వలేదు. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్ళిపోదాం. పద్మవ్యూహాన్ని ఛేదించడానికి బయలుదేరే ముందు అభిమన్యుడు ధర్మరాజుతో, పెదనాన్న నాకు పద్మవ్యూహం ఛేదించి లోపలికి వెళ్ళడం తెలుసు కానీ తిరిగి రావడం తెలియదు అని చెప్పాడు. దాని ధర్మరాజు, సరే నువ్వు మాకు దారి చూపించు, మేము నీ వెనకే వస్తాం, మనమందరం కలిసి లోపలికి వెళ్ళి కౌరవులందరినీ సంహరిద్దాం అని అన్నాడు. అభిమన్యుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన రథసారథి సౌమిత్రితో కలిసి పద్మవ్యూహం వైపు వేగంగా వెళుతున్నాడు. ఇంతలో కృపాచార్యుడు, ద్రోణాచార్య అటు చూడు, దూరంగా ఎవరో పద్మవ్యూహం వైపు వస్తున్నారు అని అన్నాడు. దానికి ద్రోణుడు, పద్మవ్యూహం వైపా? అది అసాధ్యం. ఎందుకంటే అర్జునుడు తప్ప ఈ వ్యూహాన్ని ఎవ్వరూ ఛేదించలేరు. ఇప్పుడు అర్జునుడు కూడా ఇక్కడ లేడు. ఎవరు పద్మవ్యూహాన్ని ఛేదించాలని ప్రయత్నించినా వారి చావుని వారే తెచ్చుకున్నట్లు అవుతుంది. వీడెవడో కానీ చూడడానికి కుర్రకుంకలా ఉన్నాడు. వీడు కనీసం పద్మవ్యూహం యొక్క చివరి కోణను కూడా తాకలేడు. కావాలంటే చూడండి అని అందరూ నవ్వుకున్నారు. అభిమన్యుడు పద్మవ్యూహంకి దగ్గరగా వస్తున్నాడు. అటు కౌరవ సైన్యం అంతా రా, నేరుగా యమలోకానికి రా అని నవ్వుకుంటున్నారు. ఇటు పాండవ సైన్యం అంతా ఈరోజు అభిమన్యుడు మనల్ని కాపాడతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. పైగా ఆకాశంలో దేవతలు సైతం ఇప్పుడు ఏమవుతుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో, దుర్యోధన, ఈ కుర్రకొంక మన వ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తే పద్మవ్యూహానికి దగ్గరగా వచ్చిన వెంటనే మరణిస్తాడు. ఒకవేళ వీడు వీరుడై ఉండి మరణించకపోయినా మొదటి వలయాన్ని ఛేదించి లోపల రావడానికి అర్జునుడికే 2 గంటల వ్యవధి పడుతుంది. అలాంటిది వీడికైతే ఈ రోజంతా ఇచ్చినా సరిపోదు. నా వ్యూహం ఎంత శక్తివంతమైందో ఇప్పుడు చూడు దుర్యోధన అని చెప్తూ నవ్వుకున్నాడు. అభిమన్యుడు పద్మవ్యూహానికి దగ్గరగా వచ్చాడు. వేగంగా వెళ్తున్న తన రథంపై నిల్చొని తన విల్లుని ఎక్కుపెట్టి బాణాలు గాల్లోకి వదిలాడు. ఆ బాణాలు కూడా మొదటి వలయంలో ఉన్న వెనక ఉండే 5వ వరుసలోకి వేశాడు. ఆ తర్వాత 4వ వరుస, ఆ తర్వాత 3వ వరుస, తర్వాత 2, తర్వాత 1, అలా బాణాలను వదిలాడు. అవి కూడా సైనికులు తిరిగే వేగం తగ్గట్టుగా బాణాలు వేసేసరికి ప్రతి వరుసలో కొంతమంది సైనికులు చనిపోయారు. అభిమన్యుడు వచ్చేసరికి ఆ వరుసలన్నీ ఒక ఖాళీ మార్గంగా మారి అభిమన్యుడికి దారినిచ్చింది. అభిమన్యుడు ఒక సింహం అడవిలోకి ప్రవేశించినట్టు పద్మవ్యూహంలోకి తను ప్రవేశించాడు. మొదటి వలయాన్ని అతి సునాయాసంగా దాటేశాడు. అది చూసిన పాండవ సైన్యం, కౌరవ సైన్యం, దేవతలందరూ దిగ్భ్రాంతి చెందారు. సభాష్ అభిమన్య అని సంజయుడు గట్టిగా చప్పట్లు కొట్టాడు. సంజయుడు ఎవరంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి తనకి కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. కాబట్టి వ్యాసుడు సంజయుడికి దివ్య దృష్టినిచ్చి కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుందో ధృతరాష్ట్రుడికి వివరించమని చెప్పాడు. అలా సంజయుడు సభాష్ అభిమన్య అని చప్పట్లు కొట్టేసరికి ఏం జరిగింది సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగాడు. సంజయుడు ఎంత వీరుడైనా పద్మవ్యూహం వంటి వలయంలో ప్రవేశించడానికి 2 గంటల వ్యవధి పడుతుందంట. అలాంటిది ఒక 16 ఏళ్ల బాలుడు కేవలం 2 క్షణాల్లో పద్మవ్యూహం యొక్క మొదటి వలయాన్ని ఛేదించుకొని లోపలికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వారి పెదాలపైన నవ్వు ఆగిపోయింది. ఇక్కడ మాత్రం అభిమన్యుడి పెదాలపైన నవ్వు మొదలైంది. ఇక అభిమన్యుడి వీరప్రతాపం మొదలైంది అని చెప్పాడు. అభిమన్యుడి చుట్టూ ఉన్న పద్మవ్యూహంలో 1,00,000 మంది సైనికులు ఉన్నారు. దుర్యోధనుడు, ద్రోణుడు షాక్ నుండి బయటికి రాలేకపోతున్నారు. పక్కనున్న శకుని, కృపాచార్య, మనం పద్మవ్యూహంలో ధర్మరాజుని పడదామని అనుకుంటే
మన దుర్యోధనుడే వాళ్ళకి దొరికిపోయేలా ఉన్నాడే అని అన్నాడు. ఆ పక్కన ఉన్న ద్రోణాచార్యుడు, దుర్యోధన, మనం అర్జునుడు ఒక్కడనే ఎదుర్కొనలేం, కానీ వీడొక్కడే 10 మంది అర్జునుడితో సమానంగా ఉన్నాడు, ఇంతకీ ఎవడు వీడు అని అడిగాడు. అప్పుడు దుశ్శాసనుడు, వీడు ఎవరో కాదు, మన శత్రువు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అని చెప్పాడు. అందరూ అభిమన్యుడిని పొగడను చూసి, పైగా అభిమన్యుడు అర్జునుడి కొడుకే అని తెలిసిన తర్వాత దుర్యోధనుడికి పట్టలేనంత ఆవేశం వచ్చింది. ఆపండి, మన శత్రువుని పొగడ్డానికి మీకు సిగ్గుగా లేదా? కౌరవ సైన్యమా, ఇక నుండి మనకు ధర్మం లేదు, నీతి లేదు, నియమం లేదు, ఏమీ లేదు. ఈరోజు మన సంకల్పం ఒకటే, అభిమన్యుడిని చంపడం. ఈరోజు గెలిచేదెవరు? 1,00,000 మంది సైన్యమా, ఒక్క అభిమన్యుడా? ఆహా, ఇది కదా యుద్ధం అంటే, రారా అభిమన్య అని అరిచాడు. తర్వాత అభిమన్యుడి వీరప్రతాపం, దుర్యోధనుడి అధర్మ యుద్ధం, ఈ రెండిట్లో ఎవరు గెలిచారో MB37 ఎపిసోడ్లో పద్మవ్యూహం 2లో చూడండి. ఆ ఎపిసోడ్ ఉంటుంది వైబ్రేషన్సే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.